నిన్ను విడిచి ఉండడం నా వల్ల కూడా కాదు, కనుక తపస్సుతో మళ్ళీ తొందరగా పొందుదువు కానీ నువ్వు ఇక్కడి నుంచి తపస్సు ఎక్కడికి వెళ్ళాలంటే కాంచీపురానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నా కోసం తపస్సు చేయి, అప్పుడేం చేయాలో నేను చెప్తానన్నాడు. ఇక్కడ ఏమి లేదండి, మళ్ళీ అప్పుడు చెప్తాట. అంటే ఆ పరిష్కారం నీకు కావాలంటే కొంత తపస్సు అయితే కానీ పరిష్కారం రాదు, అది రహస్యం. మొత్తానికి అమ్మవారు చిరునవ్వు నవ్వుకుంటూ దుఃఖాన్ని అభినయిస్తూ శివ వియోగం తట్టుకోలేను అంటూ బయలుదేరితే చెలికెత్తులు కూడా బయలుదేరారు. ఆవిడ పక్కన ఎప్పుడు ఇద్దరు చెలికెత్తులు ఉంటారు, జయ విజయ. ఆవిడ అపరాజిత. బయలుదేరిందంటే సాధించి తీరుతుంది. ఆవిడ అపరాజిత బయలుదేరి వస్తున్నది. తిన్నగా క్రమంగా కాంచీపురానికి చేరుకున్నది ఆ తల్లి. చేరుకుని కాంచీపురంలో సైకతంతో ఒక లింగం చేసింది. ఆయనే చెప్పాడు, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు, అక్కడ పెట్టుకుని నువ్వు తపస్సు చేయాలి. ఆ చెట్టుకు అది నేనే ఆ రూపంలో ఉన్నాడు. అంటే హిందూ మతం ఎంత గొప్పదుంటే భగవంతుడు అందనివాడు, నిరాకారుడు, సర్వవ్యాపకుడు ఒప్పుకుంటాం. కానీ మా కోసం ఆయన కొండై, రాయై, చెట్టై, పొట్టై, విగ్రహమై కూడా వస్తాడు. అది మన హిందూ ధర్మంలోని గొప్పతనం. ఎంత గొప్ప భావం చెప్పాడండి ఇక్కడ. అందుకే చెట్టు రూపంలో ఉన్నాను, అది ఏకామ్రం, ఒకే ఆమ్ర వృక్షం, అది ఒకే ఆమ్ర వృక్షం. ప్రళయంలో కూడా ఉంటుంది అది ఏకామ్ర వృక్షం, ఆ రూపంలో ఉంటారు. అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో, ఆ చెట్టు కింద హాయిగా జరుగుతుందని చెప్పాడు. అన్నీ ఆయన ప్లాన్ వేసి ఇచ్చాడు. తిన్నగా అక్కడికి చేరింది, లింగం తయారు చేసుకుంది సైకతం. చక్కగా కంపా తీరంలో తపస్సు చేస్తుంటే పరీక్ష పెట్టాడు ఆయన్ని. ఆ కంప అనేది పొంగి వచ్చేసింది. జై విజయులు అమ్మ 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 అని గట్టిగా అరిచారు. వెంటనే అది శివలింగాన్ని ఎక్కడ ముంచేస్తుందని గట్టిగా పట్టుకుంది. శివుడు ఎంత సంతోషించాడు. విరహం పోయింది ఆయనకి. అమ్మవారు హృదయం తగులుతూ ఆ చేత్తో గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ కంకణాలు, భుజకిత్తులు అలంకారంగా తీసుకున్నట్టు ఆయన ఆ ముద్రలు. సైకితలింగం కదా, ప్రింట్ పడిపోయింది వాటి మీద. సంతోషించాడు, నీ తపస్సు పండిపోయింది అన్నాడు. అయితే ఇంకొచ్చిన కైలాసానికి కాదు, ఇక్కడ ఒక తపస్సు పండింది. ఇక్కడ నుంచి తిన్నగా నువ్వు, నేను మొట్టమొదటి వచ్చాను, నేనంటే నీకు తెలుసులే, నువ్వు లేకుండా నేను అక్కడ వస్తా. అరుణాచలం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు గౌతమ్ మహర్షి. ఆయన వద్దకు వెళితే ఆయన నీకు అక్కడ తపస్సు ఎలా చేయాలో చెప్తాడు. ఏమిటండి ఆశ్చర్యం, ఇదంతా లీల. అమ్మవారికి ఒక ఆయన చెప్పాలా? ఎంత లీలా రచన అంటే భక్తవాత్సల్యం ఎంత చూడండి స్వామికి. అక్కడెక్కడో ఉన్న ఒక మహర్షి, ఆయన భక్తుడు గనక ఆయన ఎంత గొప్పవాడు చేశాడంటే ఆ భక్తుడిని అమ్మవారికి ఉపదేశం చేసేటంత గొప్పవాడిని చేస్తాడు ఆ భక్తుడిని. అది నువ్వు వెళితే ఆయన ఉపదేశిస్తాడు నీకు. ఆయన పేరు గౌతమ మహర్షి. ఆయన అరుణాచలం వద్ద భవ్యమైన ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. నేటికి మీరు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చూడవచ్చు. మహర్షుల ఆశ్రమాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సప్తర్షుల్లో ఆయన ఒకడు. సప్తర్షులు అరుణాచల ప్రదక్షిణ చేసి ఆశ్రమాలు ఏర్పరచుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళు, ఆయన నీకేం చేయాలో చెప్తాడు. ఆయన నీకు అరుణగిరి మాహాత్మ్యం వినిపిస్తాడు. అది విని నువ్వు తపస్సు చేయి. అసలు నా మాహాత్మ్యం వినడమే తపస్సు తెలుసా అన్నాడు. ఇది గొప్ప విషయం. అంటే మనం 3 రోజులు తపస్సు చేసుకుంటున్నాం. అరుణగిరి మాహాత్మ్యం వినడం ఒక యోగం అండి, సామాన్యం కాదు. అది కనురెప్పలు మూతలు పడకుండా వినడం అంటే మామూలు విషయమా? మహాయోగం అది. ఇక్కడ అంత యోగంలో యోగం ఉంటేనే అనుక్షణం కూడా అనుసంధానింపబడితే వినగలం. అలాగా వింటావు, వింటూ ఆనందిస్తావు, చెప్పించేస్తావు. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావు అన్నాడు. ఇక్కడ అంటే అప్పుడు వేరయ్యింది తిరిగి రావడానికి. అది లీలా అని ముందే చెప్పేశాడు మనకి. ఎంత జాగ్రత్తగా ఉన్నాడో పురాణకర్త చూసుకోండి. ఇక్కడ మొత్తానికి విషయంగా చెప్పగానే అమ్మవారు సరే అని బయలుదేరారు. ఈ లోపల గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. ఆయన లేడప్పుడు, శిష్యులందరూ ఉన్నారు. వచ్చింది అమ్మవారు. ఆవిడ వస్తున్నప్పుడు ఎలా వచ్చిందో వర్ణిస్తారండి. అక్కడ అద్భుతమైన వర్ణన అది. ఆవిడ అలా ప్రవేశించగానే ఋతువు కాదు కదా అని చిగురించని కుసుమించని వృక్షములు ఒక్కసారి చిగురించి కుసుమించాయి అన్నీ కూడా. అక్కడ ఆశ్చర్యకరంగా అక్కడ అసలు వాడుతనం మోడుతనం లేదు. ఏవి వాడిపోయలు మోడుతనం, అంత పచ్చదనం ఒక్కసారి వచ్చేసింది. ఒక్కసారి జంతువుల్లో ఒక ప్రశాంత భావం ఏర్పడిపోయింది. ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడి ఏదో తెలియని శాంతం, ఒక దివ్య భూమికి ఏర్పడిందండి ఇక్కడ. ఆవిడ తిన్నగా రాగానే వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులా అమ్మవారు వచ్చారని ఆనందపరుసులై స్వాగతం పలికిన వారు ఒకరు, కూర్చోబెట్టిన వారు ఒకరు ఉంటే అమ్మ గౌతమ వారు ఇంకా రాలేదు, వస్తారు అనగానే ఆయన కోసం ఎదురు చూస్తాను, ఎక్కడున్నారో చెప్పు వెళతానంది. చూసారా, గురువు కోసం శిష్యుడు ఎలా ఉండాలని శిష్యురాలుగా వచ్చింది ఆవిడ. ఆయన వెతుక్కుంటూ పెడతాననేటప్పటికల్లా ఆయన ఎదురయ్యాడు. సరిగ్గా
ఎదురవగానే సాష్టాంగ ప్రణామాలు ఆయన చెయ్యబోతుంటే ఈవిడ నమస్కారం చేసింది ఆయనకి. ఇక్కడ అమ్మా ఏమిటిది అనగానే, ఏం చేస్తానయ్యా, కృతే త్వగ్నిమయ శైల శ్రేతాయాం, ఈ దివ్యమైన పర్వతం గురించి ఇంకా కీర్తిస్తూ ఈ దివ్యమైన పర్వతం వద్దకు వస్తే నీ ద్వారా సాధనా మార్గం తెలుసుకుని తపస్సు చేసుకోమని శివుడు చెప్పాడు. అంటే శివుడు నీ గురించి చెప్పాడు అంటే ఆయనకి అంత ఇష్టమో నువ్వు ఆలోచించుకో. నువ్వు సర్వాగమములకు నిధి వంటి వాడివి అని కూడా శివుడు చెప్పాడు. సర్వాగమములకు నిధివి, శాస్త్రం తెలిసిన వాడివి, శివారాధన పద్ధతి ఏర్పరిచిన వాడు నువ్వు, అది నీ ద్వారా తెలుసుకోవాలన్నాడు. అంటే అరుణగిరిలో అరుణాచలేశ్వరునికి సంబంధించిన సర్వ విధానములు ఏర్పరిచిన వాడు గౌతమ మహర్షి. ఇప్పటికీ అరుణాచలంలో జరిగే క్రమం అంతా మామూలు శైవాగమాల ప్రకారం కాకుండా గౌతముడి వల్ల ఏర్పడ్డాయి. గౌతముడు సర్వాగమవేత్త గనక నాగం పద్ధతిలో ఏర్పరిచాడు. ఇది రహస్యం. అందుకు గౌతముడి యొక్క ఋష్యత్వం ఇక్కడ చూపిస్తున్నాడు, ఆచార్యత్వం చూపిస్తున్నాడు. కనుక మనందరికి కూడా అరుణాచల భక్తులకి గౌతముడు ఎంత పూజ్యుడో తెలియాలి. ఆ గౌతమ మహర్షి కృప వల్లే, ఆయన చేసిన శివ తపస్సు వల్లే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గోదావరి నది వచ్చిందని మరువరాదు.